అప్పు అయితే అయింది కదా, అప్పు పంచుకున్నాం కదా. ఇక మరి 9,000 కోట్లు ఎవరెవరికి ఎంత పోతుంది? 2,700 కోట్ల రూపాయలు ఓసీ రైతులకు పోతుంది. ఇక్కడ ఏ సొమ్ము ఎవని సొమ్ము ఎవరికి పోతుంది మీరే చెప్పు లెక్కలు. క్లియర్ గానండి. అప్పు పంచుకున్నాం కదా అన్నాడు కదా తీర్మానం వలన. నువ్వు చెప్పిన దానికన్నా దరిద్రపు లాజిక్ నేను చెప్తా. ఎవని సొమ్ము ఎవరికి పోతుంది? ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అప్పులు ఎందుకు భారం అయ్యాలి, బీసీలు ఎందుకు ఎక్కువ భారం అయ్యాలి అన్నావు కదా. నువ్వు చెప్పిన చెత్త లాజిక్ కన్నా ఇంకా వర్స్ట్ లాజిక్ ఏంటంటే ఇంకొక యాంగిల్ లో చూద్దాము. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు ఎక్కువ కడుతున్నాడు? నువ్వు చెప్పిన లాజికే వాడుతున్నా నేను, అంతే ఇంకేం వాడట్లే. ఇన్కమ్ ట్యాక్స్ ఏ క్యాస్ట్ వాడు ఎక్కువ కడుతున్నాడు, ఏ క్యాస్ట్ వాడు ఎక్కువ తీసుకుంటున్నాడు, మరి అది కూడా చెక్ చేయాలి కదా. నువ్వు చెప్పిన లాజికే కదా అప్పులు అందరూ మోస్తున్నారు అన్నప్పుడు మరి స్టేట్ కి ఆదాయం ఎవరు తెస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. ఏ క్యాస్ట్ వాడు ఎక్కువ కడుతున్నాడు, ఏ క్యాస్ట్ వాడు ఎక్కువ తీసుకుంటున్నాడు, అట్లా మొత్తం చెక్ చేయి. మరి ఒక సైడ్ ఎందుకు మాట్లాడతావు, ఇంకో సైడ్ ఎందుకు మాట్లాడవు? రెండు మాట్లాడాలి కదా. మరి అట్లయితే నువ్వు చెప్పిన పెంటలాజీ ప్రకారము చూసుకుంటే తెలంగాణలో మరి టాప్ 5 లేకపోతే టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ రెడ్డీస్ ఉంటారు. మరి వాళ్ళు హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. మరి ఎంత తీసుకుంటున్నారు రెడ్డీలు ఇట్లా? ఇప్పుడు మరి నువ్వు చెప్పిన లాజికే కదా, నేనేం కొత్తగా సృష్టించాను. నువ్వు అటు చెప్పావు, నేను ఇటు చెప్తున్నా. నువ్వు చెప్పిన లాజిక్కే. మరి ఇప్పుడు ఏ క్యాస్ట్ వాడు ఈ రెడ్డిలు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు, వేరే ఓసీ క్యాస్ట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ వేరే క్యాస్ట్ ఎవరెవరు తీసుకుంటున్నారు అది కూడా చూడాలి కదా. మరి అది కూడా మాట్లాడు మరి లెక్క తీసి. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్లుందంటే హైదరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఆదిలాబాద్ లేకపోతే ఖమ్మం లేకపోతే ఇంకేదైనా వరంగల్ ఇట్లా వేరే ఈ వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వేరే డిస్ట్రిక్ట్స్ లో వాడుతుంటే హైదరాబాద్ ఎందుకు వాడట్లేదు, వేరే డిస్ట్రిక్ట్స్ కి ఎందుకు వాడుతున్నారు అంటే ఎంత ఇల్లాజికల్ గా ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే వరస్ట్. అసలు ఎంతసేపు క్యాస్ట్ గోలలు తప్ప బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ అని ఎందుకు అందరు ఒకటే అంటారుగా, మనుషులందరూ సమానమేగా. మళ్ళీ అసలు ఈ క్యాస్ట్ గోలలు ఎందుకు? మొత్తం అందరినీ తీసేసి హ్యూమన్ గ్రూప్ అని ఒకటి పెట్టి అందులో ఏడిపించొచ్చుగా మనుషులందరినీ. అంత నీకు జనాల్ని డివైడ్ చేయాలని ఎంత గులగులగా ఉంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు పేదోడు ఇట్లా డబ్బులతో డివైడ్ చేయి. క్యాస్ట్ ఎందుకు మధ్యలో? అందరు సమానమే కదా.